సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట మండలం పెడబల్లి గ్రామ పంచాయతీలో గల నాగంవారిపల్లికి పెడబల్లి నుండి నాగంవారిపల్లికి కేవలం 4 కిలోమీటర్లే ఉంది. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్న 2019 జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేంత వరకు వీళ్ళకి కనీస రోడ్డు సౌకర్యం లేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడున్న కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఆ గ్రామస్తులు మాకు కనీస రోడ్డు సౌకర్యం లేదని చెప్పడం జరిగింది. గడప గడప కానీ మామూలుగా వెళ్ళినప్పుడు కానీ. అంటే వీళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం 2019లో డాక్టర్ సిద్ధారెడ్డి గారు, ఇక్కడ కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు గెలిచిన తర్వాత 2019లో కేవలం వాళ్ళకు 1 సంవత్సరం లోపలే రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు ఇంతకుముందు ఎట్లా ఇబ్బంది పడేవాళ్ళంటే కనీసం 2 వీలర్ కూడా వెళ్ళేదానికి లేదు ఈ రోడ్డుకి. ఇక్కడ నుంచి పెడబల్లి రోడ్డు నుంచి నాగంవారిపల్లి రోడ్డు వరకు అక్కడ 50 కుటుంబాలు ఉంటాయి. కనీసం ఏదన్నా వాళ్ళకు అనారోగ్యం కలిగినా కానివ్వండి, 108 వచ్చే సౌకర్యం ఉండదు. కనీసం ఆటో వచ్చే సౌకర్యం కూడా లేదు వీళ్ళకి. అంత అధ్వానంగా ఉంది ఈ రోడ్డు. అక్కడ వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ గ్రామస్తులతో అడిగి తెలుసుకున్నాం. ఈ మన కదిరి ఎమ్మెల్యే అయిన సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు నాగంవారిపల్లికి రోడ్డు వేయడం జరిగింది. ఇది వల్ల ఏంటంటే మా గ్రామం అనేది మన అనంతపురం జిల్లాలోనే అతి మారుమూలమైన గ్రామం ఏదంటే మన ఇదే. ఎందుకంటే మన జిల్లాలో బార్డర్ ఉన్న గ్రామం కాబట్టి, అందువల్ల ఏమిటంటే ఇంతకుముందు వచ్చిన నాయకులందరూ కూడా మనకి సరిగ్గా డెవలప్ చేయలేకపోవడము, రోడ్డు వేయలేకపోవడము ఇలాంటివి జరిగినాయి. ఈ సిద్ధారెడ్డి గారి హయాంలో ఏంటంటే మా ఊరు రోడ్డు వేయడం జరిగింది. దాంతో మా గ్రామ ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. దాదాపుగా మేము 140 మంది ఉన్నారు. ఇంతకుముందు 140 మంది ఉండేవాళ్ళు. ఈ రోడ్డు లేని వల్ల దాదాపుగా ఒక 60 నుండి 70 మంది వలసలు వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే పండించిన పంట సరైన మార్కెట్కి చేర్చుకోలేకపోవడం వల్ల. ఇంకోటి ఏమంటే మేము కూడా అంతే, ఈ లాస్ట్ 3 years బ్యాక్ కూడా మేము పంట పండించుకొని దాన్ని సరైనగా మార్కెట్ చేసుకోలేం. కానీ మేము టమాటాలు పండించినాం. మేము ఎక్కువ టమాటా పండిస్తాం ఇక్కడ. ఒక మదనపల్లి మార్కెట్ కానీ కోలార్ మార్కెట్ కానీ తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేసినాం మేము. అందువల్ల అంటే ఈ రోడ్డు మటం అంటే మాకు ఇదొకటి చాలా మాకు రైతులకు అనేది చాలా మంచి బెనిఫిట్ ఉంది. ఇంకా ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ సమయంలో కానీ అది డైరెక్ట్గా ఫేస్ చేసినాం. ఇదేంటంటే మనకు ఆర్థికంగానే దెబ్బతీసింది. ఇవేంటంటే ఆడవాళ్ళు ప్రెగ్నెంట్గా ఉండటం వల్ల, డెలివరీ కావడం వల్ల ప్రాణహాని కూడా మాకు చాలా జరిగింది. అందువల్ల ఈ రోడ్డు వేయడం వల్ల అది మాకు మంచి బెటర్ బెనిఫిట్గా మేము ఫీల్ అవుతున్నాం. మాకు సిద్ధార్థ సారు మేలు చేసినాడు. పర్వాలేదు, రోడ్డు వేసిన దాని వల్ల మంచిగా జరిగింది. సిద్ధార్థ సారు ఎన్నికలకు ముందు ప్రచారంకి వచ్చినాడు మా ఊరికి. వచ్చినప్పుడు మేము అడిగినాము, మా ఊరికి రోడ్డు వేస్తే మేము వాళ్ళకి ఓట్లు వేస్తాము, అంతవరకు మేము ఓట్లు ఎవరికే వేయము అన్నామా. సరే అమ్మా, నేను గెలిస్తే మీకు రోడ్డు వేపిస్తా ఖచ్చితంగా అని చెప్పినాడు. మళ్ళీ అట్లనే ఆయన మాట నిలబెట్టుకున్నాడు. మాకేం మంచిగా చేసినాడు. రోడ్డు ఉంది కాబట్టి బాగా మాకు ఊరికి రోడ్డు బాగుంది. ఇంకా ఇంతకు ముందు ఎద్దుల బండిలో పోతా అంటే ఎద్దుల బండ్లు పోయేది పోలేకుండా, అంటే సరుకు తోలేకుండా మళ్ళా ట్రాక్టర్ పిలుచుకొచ్చుకొని వంకల రాళ్ళు వేసుకొని రోడ్డు తయారు చేసుకొని మళ్ళా టమాటాలు దొరుకుండేది. అట్లా కష్టపడతా అంటే చాలా బాధపడతా అంటే వాండ్లు వచ్చిన వర్షాలు వచ్చినప్పుడల్లా. ఇప్పుడు రోడ్డు బాగుంది కాబట్టి లారీలు వస్తాయి, పంటలు బాగా అమ్ముకోపోతున్నాము, తోలుకుపోతున్నాము. మాకేం మంచిగా జరిగింది.